హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా మా ఇంటి బంగారం మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 34 minutes ఉంది. ఇది ఒక ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీ. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. సంతోష్ నారాయణ గారు గుడ్ జాబ్ అనిపించింది. సినిమాటోగ్రఫీ గుడ్. మూవీలో సెకండ్ ఫైట్ ని నైట్ టైంలో తీసి ఉంటే బాగుండేది. డే టైంలో తీసి నైట్ గా కన్వర్ట్ చేశారు. నాకైతే నచ్చలేదు ఆ ఫైట్ సీన్. మూవీలో సమంత గారు యాక్షన్ సీన్స్ లో బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సింపుల్ గా. రన్ టైం తెలియలేదు, కానీ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ తర్వాత రైటింగ్ చాలా స్లోగా అండ్ బోరింగ్ గా అనిపించింది. మూవీ మధ్యలో సీరియల్ నడుస్తున్నట్టు అనిపించింది ఆ డ్రామా. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, స్వర్ణ పెళ్లి చేసుకుని 3 years తర్వాత తన అత్తగారింటికి వెళుతుంది. అక్కడ వెళ్ళాక ఏం జరిగింది అండ్ స్వర్ణ ఎవరు, తన గతం ఏంటిది అనేది బేసిక్ స్టోరీ లైన్. మూవీ స్టోరీ లైన్ రొటీన్ స్టోరీ లైన్. రైటింగ్ ఓకే, స్క్రీన్ ప్లే పర్వాలేదు అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ లో చాలా లాగ్ అనిపించింది. మూవీ స్టార్టింగ్ గుడ్, ఇంటర్వెల్ అయితే ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ స్లోగా ఉంది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు ఫ్రెండ్స్. నో అడల్ట్ సీన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఓవరాల్ ఈ మూవీ అయితే ఫ్యామిలీకి బాగా నచ్చుతుంది అండ్ అమ్మాయిలకు కనెక్ట్ అవ్వచ్చు. నాకైతే జస్ట్ టైం పాస్ కి కొన్ని సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ వర్క్ అయింది, కానీ సెకండ్ హాఫ్ వర్క్ అవ్వలేదు. మరి మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందులో న్యూ ఓటీటీ మూవీస్ రిలీజ్ డేట్ అండ్ న్యూ మూవీస్ అప్డేట్ కూడా ఇస్తున్నాను. ప్లీజ్ చెక్ చేసి ఫాలో అవ్వండి. లింక్ బయోలో అండ్ కామెంట్ లో పిన్ చేస్తాను. ఈ మూవీ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.